ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకున్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను చాలా ఆందోళనలోను, చింతలోను, కన్ఫ్యూషన్లోను, దుఃఖంలోనూ ఉన్నారు. చాలా క్లియర్గా అది మనకు అర్థమవుతా ఉంది. అక్కడ వారు దుఃఖముఖులై నిలిచిరి అనేటువంటి మాటను మనము 17వ వచనంలో చూడొచ్చు. వారి యొక్క దుఃఖానికి కారణాలు ఉన్నాయి. వారు ఆ దుఃఖంలో, కన్ఫ్యూషన్లో వారు ఏం చేస్తున్నారంటే వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే యెరూషలేములో నుండి వారు ఎమ్మాయు అనేటువంటి వారి గ్రామం, అక్కడికి 12 కిలోమీటర్లు. యెరూషలేము నుండి ఎమ్మాయు ఈ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. భారమైనటువంటి మనస్సుతోటి, నిరుత్సాహము, నిస్పృహ వారి యొక్క హృదయాలలో ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ అనుకునేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా మనకు ఒక సహాయము వస్తే బాగుంటుంది, ఎవరైనా మనకు ధైర్యము చెప్తే బాగుంటుంది, ఏదైనా ఒక గొప్ప మిరకిల్ జరిగితే బాగుంటుంది, ఏదైనా ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం జరిగితే కొంచెం దాని నుండి ధైర్యం పొందుకోవచ్చు, స్వావలంబన. అటువంటి సందర్భాల కోసం ఎదురు చూస్తారు. ఒకవేళ విశ్వాసులైతే దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగిస్తే ఎంత బాగుంటుంది, దేవుడు ఏదైనా ఒక అద్భుతం జరిగిస్తే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది లేదు కదా అని ఎదురు చూడటం అనేటువంటిది అలవాటు. వీరి దుఃఖానికి కారణం వారు ఎంతగానో ఎదురు చూసినటువంటి, విశ్వసించినటువంటి విశ్వాసం అంటే వారి విశ్వాసం ఎంతవరకు అంటే యేసు ప్రభువు వారికి ఒక రాజుగా ఉండి వారిని రోమా సామ్రాజ్యంలో నుండి విడిపిస్తాడు, మాకు విమోచన ఇస్తాడు యేసు ప్రభువు అని నమ్మారు, విశ్వసించారు. యేసు ప్రభుతోటి 3.5 సంవత్సరాలు తిరిగారు. ఈ ఇద్దరు ఎవరంటే శిష్యులు, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు. ఈ 12 మంది కాక ఆయన దగ్గర ఇంకా శిష్యులు ఉన్నారు, 80 మంది పైగా. ఆ శిష్యులలో ఇద్దరు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడో, ఎప్పుడైతే ఆయన తీసుకొని పోయి సమాధి చేశారో, వారికి ఎక్కడ లేనటువంటి నిరుత్సాహం, భయం, నిరాశ ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధముగా యేసు ప్రభు ఏమీ సామ్రాజ్యం స్థాపించలేదు, వారిని ఏమీ విమోచించలేదు, పైగా సిలువ వేసి చంపారు, సమాధి చేశారు. ఆ తర్వాత 3వ నాడు ఆయన లేచాడు. అది వీరు నమ్మలేదు. అది వారి సమస్య, వారి ప్రాబ్లం. అది వారు ఎక్స్పెక్ట్ చేసిన విధముగా యేసు ప్రభు వారికి ఏమీ చెయ్యలేదు. వారి యొక్క నిరాశ అదే, వారి నిస్పృహ అదే, వారి నిరీక్షణ వారు కోల్పోయినటువంటి పరిస్థితిలో తిరిగి వారి గ్రామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అనగా ఎమ్మాయుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభువుని ఏ విధంగా పట్టుకొని సిలువ వేసి చంపారో, చంపింది, సమాధి చేసింది ఒక ఎత్తైతే, వారికి ఇంకా కన్ఫ్యూజన్లో పడేసేటువంటి విషయం ఏంటంటే, అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు చూసి తిరిగి వచ్చి సమాధిలో ప్రభు దేహం లేదు అని చెప్పడం వీరికి ఇంకా చాలా కృంగదీసింది. అంటే వారు కన్ఫ్యూజన్ అయిపోయింది. వారు గోయింగ్ బ్యాక్ అన్నమాట, వెళ్ళిపోతున్నారు. ఇక యెరూషలేమును వదిలిపెట్టేసి తమ సొంత ప్రదేశానికి వెళ్ళిపోతూ ఈ విషయాలను, ఈ మాటలను చర్చించుకుంటూ వెళ్తూ ఉన్నారు.
అటువంటి సందర్భాలలో ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా కూడాను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక మంచి అద్భుతం, ఆశ్చర్యం జరిగితే బాగుండు అని అనుకుంటారు. మనుషులు సాధారణంగా ఉండేటువంటి టెండెన్సీ అది. అట్లాగే పాత నిబంధన గ్రంథంలో కూడాను భయంలోనూ, చింతలోనూ, విచారంలోనూ, దుఃఖంలోనూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన కూడాను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఏదైనా ఒక అద్భుతం జరిగితే బాగుండు అని. ఎందుకంటే ఆయనకు అన్ని విశ్వాసాలు నశించిపోయినాయి. ఇక తను ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఎవరిని కూడాను మనుషులను నమ్మే పరిస్థితి ఆయనకు లేదు. ఎవ్వరు కూడాను అందరూ కీడు తలపెట్టేవాళ్లే అనేటువంటి కన్క్లూషన్కు తాను వచ్చాడు. వెళ్ళిపోతూ ఒక అరణ్యంలో ఇక చనిపోతే మేలు అని నిశ్చయానికి వచ్చి ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయన తిరిగి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక దూతను పంపించాడు. దూతను పంపిస్తే ఆ దూత ఆయనకు ఆహారం తీసుకొని వచ్చి పెట్టాడు. ఆ ఆహారం తిన్న తర్వాత మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఆ దూత వచ్చి ఇంకొంచెం ఆహారం తీసుకొని వచ్చి నువ్వు లేచి నీ శక్తికి మించిన ప్రయాణము ఉన్నది అని చెప్పినప్పుడు అతడు తిరిగి భోజనం చేసి అతడు లేచి 8వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి, హోరేబు పర్వతం దేవుని పర్వతం, మోషేకు దేవుడు దర్శనము ఇచ్చినటువంటి పర్వతం. ఇప్పుడు అక్కడికి ఆయన వెళ్ళి ఒక గుహలో బస చేసి అక్కడ ఉన్నాడు. ఒక గుహలో అంటే ఆయనకు భయం, బయట ఉంటే ఎవరైనా చంపేస్తారేమో అనే భయం, పైగా చచ్చిపోవాలనేటువంటి కోరిక ఉంది కానీ భయం, అంటే టోటల్లీ డిప్రెస్డ్ అన్నమాట. బాగా చితికిపోయి ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, మానసికంగా బలహీనతలో ఉన్నాడు. అందుకే ఒక గుహలో ఉండి ఆయన బస చేస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా వాక్కు, దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పింది కొండ పైకి రమ్మని, పర్వతము మీదికి రమ్మని నీకు నేను చెప్పాను, కానీ నీవు గుహలో ఉన్నావు, గుహలో దాక్కుని ఉన్నావు. ఎందుకు అంటే చెప్తున్నాడు, అయ్యా నేను చేసినటువంటి పనిని బట్టి నన్ను పగబట్టి నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. నేను ఒక్కడనే రోషం గలవాడిని, నేను ఒక్కడిని మిగిలి ఉంటే వారు నా ప్రాణాలను కూడా తీయ చూస్తూ ఉన్నారు, కాబట్టి నేను గుహలో ఉన్నాను అని చెప్పినప్పుడు అందుకు ఆయన ఏమన్నాడు, నీవు పోయి పర్వతము మీద యెహోవా సమ్ముఖమందు నిలిచి ఉండే మంచి, పర్వతము మీద నువ్వు ఉండాలి, నేను వస్తాను, నేను వచ్చి నీతో మాట్లాడతాను. నువ్వు గుహలో కాదు ఉండాల్సింది, నువ్వు పర్వతం మీద ఉండాలా, పైన ఉండాలి. నేను నీతో మాట్లాడాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది, భయంతో ఉన్నాడు, గుహలో దాక్కుని ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు వచ్చి బలపరిచి, లేదు నువ్వు బయటికి రా, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సినటువంటి స్థలం అని చెప్పినప్పుడు ఆయన పర్వతం మీదికి పోయాడు, కానీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ అయితే తాను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది, ఎందుకంటే దేవుడు రమ్మన్నాడు, దేవుడు నన్ను రమ్మని పిలిచాడు పర్వతంపై, కాబట్టి ఇప్పుడు ఒక గొప్ప మిరకల్ జరుగుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నట్లుగానే అక్కడ అంతటా యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను అనుకున్నాడు. ఈ గాలి స్టార్ట్ అయింది, పెనుగాలి, దేవుడు వస్తున్నాడు, ఆయన చెప్పినట్లే వస్తున్నాడు అని చెప్పి ఆయన సిద్ధంగా నిలబడుకొని ఉన్నాడు.
బలమైనటువంటి పెనుగాలి లేస్తే యెహోవా భయమునకు పర్వతములు బద్దలయ్యను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షము కాలేదు. ఈయన అనుకున్నట్లుగా గాలి అయితే వచ్చింది, పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి రాళ్ళన్నీ కూడాను చిన్న భిన్నములైపోయి చల్ల చెదరగా పడ్డాయి. ఇప్పుడు వస్తాడు దేవుడు అనుకున్నాడు, కానీ రాలేదు. చాలాసార్లు మన జీవితంలో కూడాను అటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, లేకుంటే ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూసేటువంటి సమయంలో ఇంకా నిరాశలెన్నుకి కూలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సుడిగాలి వచ్చింది, కానీ ఆ సుడిగాలిలో యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ తర్వాత గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. పెద్ద భూకంపం వచ్చింది గాలిపోయిన తర్వాత. ఇప్పుడు వస్తాడు అని పిలిచాడు కదా రమ్మని పర్వతం పైకి. ఖచ్చితంగా యెహోవా వచ్చేటువంటి సూచననే ఈ భూకంపం, తప్పకుండా వస్తాడని చెప్పేసి రెడీగా ఉన్నాడు. అయితే ఆ భూకంపం మందును కూడాను యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఇంకా నిరాశలోనికి పోయి ఉంటాడు. ఒకవేళ మనం అనుకుంటే భూకంపం పోయింది, ప్రభురా ఏది ప్రభు రమ్మన్నాడు, రాలేదేంది, భూకంపం పోయింది. ఆ తర్వాత ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపులు వచ్చినాయి, దేవుడు వస్తాడు, ఆ వెలుగు కదా దేవుడు వస్తాడు అని రాలేదు. గాలి వచ్చింది, రాలేదు. భూకంపం వచ్చింది, రాలేదు. మెరుపులు వచ్చినాయి, ఇంకొస్తాడు అనుకున్నాడు, కానీ రాలేదు. ఇంకా ఏమనుకోని ఉంటాడు ఆయన, ఇంకా భయపడి ఉంటాడు కదా, ఏంది వస్తాడు అనుకుంటే రాలేదు. ఆ మెరుపులన్నీ ఆగిపోయిన తరువాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఇది ఆయన అస్సలు ఎదురు చూడనటువంటి అంశం. ఏలియా దేవుడు మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మోషేకు దేవుడు దర్శనమిచ్చాడు కొండపైన. ఎట్లా ఇచ్చాడు, ఉరుములు, మెరుపులు, సౌండ్స్, ఆ శబ్దము విని మేము చచ్చిపోతామని చెప్పి కొండ కింద ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. అంత గొప్ప పరిస్థితులలో దేవుడు మాట్లాడాడు మోషేతో. ఈయన అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కానీ అట్టేమీ కాలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడాను ఒకరికి జరిగింది అని చెప్పి మనకు కూడాను అట్లాగే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఒక డిఫరెంట్ వేలో దేవుడు అయితే మాట్లాడడం తథ్యం. దేవుడు మనల్ని దర్శించడం ఖచ్చితం. వారికి జరిగినట్లుగా వేరే ఒక వ్యక్తులకు జరిగినట్లుగా మనకు కూడా అట్లాగే జరుగుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవుడు రకరకాలుగా దర్శిస్తాడు, దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినటానికి ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాల్సినదే. కానీ ఇట్లా వస్తాడు, అట్లా వస్తాడు, ఈ విధంగా వస్తాడు, ఆ విధంగా వస్తాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయడంలో న్యాయమే. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట్లాడితే పర్వతములు మైనం వలె కరిగిపోతాయి అని చెప్పేసి లేఖనంలో రాయబడి ఉన్నది. ఆయన గద్దిస్తే ఆకాశం విశాలము, విస్మయం అందుతుంది అని చెప్పేసి రాయబడి ఉన్నది. కాబట్టి అంత గొప్ప సర్వశక్తిమంతుడు నన్ను రమ్మన్నాడు, ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఆయన వస్తాడు అని అనుకున్నప్పుడు న్యాచురల్గా అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా, భూకంపము, గాలి, మెరుపులు. కానీ అట్లా రాలేదు. వ్యక్తులతోటి దేవుడు మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తితోటి ఆయన ప్రత్యేక రీతిలో మాట్లాడతాడు. అందుకే ప్రార్థన కూడా చేసేటప్పుడు మనము ప్రార్థన చేస్తాం. ఏమని అంటే, ప్రభువా ప్రత్యేక రీతిలో మాట్లాడండి అని ప్రార్థన చేస్తాం, ప్రత్యేక రీతిలో దర్శించండి అని ప్రార్థన చేస్తాం. ఊరికినే కాదు అది. దేవుడు ఒక్కొక్క వ్యక్తితోటి ఒక్కొక్క రకంగా డీల్ చేస్తాడు, ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. అందుకే హెబ్రీ 1:1 ఏమని ఉన్నది,
నానా సమయములలోనూ నానా విధములో గాను మన పితరులతోటి మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. ఇప్పుడు పూర్వము రకరకాలుగా మాట్లాడాడు, నానా విధాలుగా మాట్లాడాడు. అయితే మనకు ఈ యుగాంతమందున్నటువంటి మనకు ఒక గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే దేవునికి మనకి ఒక మీడియేటర్ ఉన్నాడు. అప్పుడు లేడు, ఏలియా టైంలో లేడు మీడియేటర్, ఇప్పుడున్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకి మధ్యవర్తియును ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అను నరుడు అని ఉందిలేండి, అని నరుడు అని ఉన్నింది కాబట్టి ఆయన మనిషి అని వాదించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అది మన వివేచన తోటి బైబిల్ని అర్థం చేసుకోవాలి. నరుడు అన్నాడని చెప్పేసి ఆయన నరుడే దేవుడు కాదు అని చెప్పడానికి లేదు. కొన్నిసార్లు అక్షరార్థంగా తీసుకోవాలి, కొన్నిసార్లు మొత్తం స్థూలంగా అర్థం చేసుకుంటేనే లేఖనం అర్థమవుతుంది. మనుష్య జ్ఞానంతో మనం లేఖనాలను పరిశీలించి పరిశోధిస్తే అర్థం కాకపోగా అపార్థమవుతుంది. మనుష్యాత్మ చేత కాక పైనుండి వచ్చు దేవుని ఆత్మచేతనే లేఖనములను వివేచించాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటాడు. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ప్రివిలేజ్ ఏమంటే ఆ మీడియేటర్ ప్రభు ఉన్నాడు. మరి ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభు మనకు లేఖనాలలో ఉన్నాడు. ఆది యందు లేఖనం అనగా వాక్కుగా ఉన్నటువంటి దేవుడు ఆయన శరీరధారి మన మధ్యకి వచ్చి 3.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరుడమై మనకు దేవుడు ఆయన వాక్కులను గ్రంథస్థం చేసి ఇచ్చాడు. అందులో జీవమున్నది అని చెప్పాడు. లేఖనములలో వాక్యములో జీవమున్నది, ఆ జీవం మనుషులకు వెలుగైనది అని చెప్పేసి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఆ వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. అంటే వాక్యమే, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మనకు ఎదురయ్యేటువంటి సంఘటనల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా. కాబట్టి ఇట్లాగే మాట్లాడతాడు అని మనం ఒకవేళ చెప్పవలసి వస్తే ఎట్లా మాట్లాడతాడు? కామన్గా వాక్యము ద్వారా మాత్రమే మాట్లాడతాడు. వాక్యము కాకుండా మరి ఏ ఇతర మీడియాను మనము నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మడానికి లేదు అంటే కలలు అంటారు. కలలు మంచి కలలు రావచ్చు, చెడ్డ కలలు రావచ్చు. ఏది మంచిది ఏది చెడ్డది అని ఎట్లా వివేచించేది? కలలు ఒకవేళ దేవుడు కలలు ఇస్తాడు అని అనుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కలలు దేవుడు ఇవ్వచ్చు, దెయ్యం కూడా ఇవ్వచ్చు కలలు. కాబట్టి కలలు అథెంటికేటెడ్గా మనము తీసుకోవడానికి లేదు. మనకు ఉన్నటువంటి అధికారపూర్వకంగా మనం తీసుకునవలసింది ఏంటి అనగా ఒకే ఒకటి లేఖనాలని మనము అధికారపూర్వకంగా దేవుడు మాట్లాడాడు అని మనము ఖచ్చితంగా నమ్మగలము 100%. కానీ ఏ ఇతర మీడియాను మనము ఈ అంత్యకాలంలో నమ్మలేము. ఒకవేళ ఇండివిజువల్స్ ఉండొచ్చు, నాకు దేవుడు కలలో దర్శనమిస్తాడు, లేకుంటే నాకు దేవుడు తెలియపరుస్తాడు అని ఒకవేళ వారికి దేవుడు అట్లా కనపరచవచ్చు. అయితే అది జనరలైజ్ చేసి నాకు దేవుడు కల్లో కనపడ్డాడు కాబట్టి నీకు కూడా కల్లో కనపడే దేవుడు మాట్లాడతాడు అని చెప్పడానికి లేదు. మనకున్నటువంటి ఆథరైజేషన్ ఓన్లీ లేఖనం మాత్రమే. ఆ లేఖనము ప్రత్యక్షమయ్యి వాక్కు మెల్లగా వినపడేటువంటి ఒక నిమ్మలంగా మాట్లాడేటువంటి ఒక స్వరము వినపడటం మనము చూస్తాం. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఏలియాతోటి దేవుడు మాట్లాడలేదు. ఆయన ఎదురు చూడని విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడాను ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారే, వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ భయంలో, వాళ్ళ చింతలో వాళ్ళు పోతూ ఉండగా అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమంటే వారు ఒకరితోనొకరు సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు.
వారు సంభాషించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. యేసు ప్రభువు వారితోటి కలిసి నడుస్తూ ఉన్నాడు. సడన్గా వారు చూశారు, కానీ వారు గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఏంది కారణం? వారు ఎందుకు గుర్తుపట్టలేకపోయి ఉండుంటారు? కారణం, వారి కన్నులు మూయబడి ఉన్నవి అని చెప్పేసి అక్కడ 16వ వచనంలో రాయబడింది. చాలాసార్లు మన జీవితం కూడాను ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి సమయంలో మనము కూడాను అదే చింతలోనో, దుఃఖంలోనో, భయంలోనో, కన్ఫ్యూజన్లోనో ఉన్నప్పుడు దేవుడు మనతోటి ఉంటాడు. ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? సదాకాలం యుగాంతము వరకు నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఉన్నాను అన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాను అని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎప్పుడు బలహీనులుగా ఉన్నా, మనము ఎప్పుడు భయంలో ఉన్నా, చింతలో ఉన్నా, మనల్ని వదిలేసి ఆయన ఎక్కడో కూర్చుని ఉండేటువంటి వాడు కాడు. ఆయన మనతోటి ఉండేటువంటి వాడు, ఉండటానికి ఇష్టపడేటువంటి వాడు. కాబట్టే ఆయన వారితోటి ఉండి నడుస్తూ ఉన్నాడు, వారి మధ్యన ఉండి నడుస్తూ ఉన్నాడు. వారు చూశారు వ్యక్తిని, కానీ వారు గుర్తుపట్టలేదు. కారణం, వారి కన్నులు మూయబడి ఉన్నాయి. చాలాసార్లు మనము కూడా మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే ప్రభు మనతో నడుస్తున్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కారణం, మన కన్నులు కూడాను మూయబడి ఉండవచ్చు. అందుచేతనే ప్రభు మాట్లాడుతున్నా కూడాను దాని మీద మన మనసు పెట్టకపోయి ఉండవచ్చు. ప్రభు మనతో ఉండి నడుస్తున్న ప్రక్కన ఉన్నా కూడాను మనం గుర్తుపట్టలేకపోవచ్చు. కారణం, కన్నులు మూయబడి ఉండటం. దేని చేత వారి కన్నులు మూయబడి ఉంటాయి? దేని ద్వారా వారి కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి? సత్యమును నమ్మకపోవుట చేత, సత్యమును గైకొనకపోవుట చేత. యేసు ప్రభువు చాలాసార్లు చెప్పాడు వాళ్ళకి. ఏమని? నేను మనుష్య కుమారుడు పట్టబడి సిలువ వేయబడి మరణించాలి, తిరిగి 3వ నాడు లేచుట అగత్యం, తథ్యం అని చెప్పాడు. ఒక్కటిసారి కాదు, 4 సార్లు చెప్పాడు. ఈ 4 సార్లు మొత్తం 4 సువార్తలో దాదాపు 9 సార్లు రాయబడి ఉన్నది. ఏమని? శిష్యులను కూర్చోబెట్టుకొని, నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ మనుష్య కుమారుడు పట్టబడతాడు, తర్వాత ఆయన మరణమునకు అప్పగించబడతాడు, అయితే 3వ నాడు లెయ్యాలి అని చెప్పేసి విన్నారు. బాగానే విన్నారు, కానీ విన్నటువంటి దానిని వారు గ్రహించలేదు, స్వీకరించలేదు. ఎప్పుడైతే సత్యాన్ని ఒకడు స్వీకరించకపోతే, సత్యాన్ని గైకొనకపోతే ఏమవుతుంది అంటే కన్నులు మూయబడతాయి. సత్యాన్ని మనము గైకొనకపోతే మన యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూతబడతాయి. అప్పుడు ప్రభువు మనతోటి ఉన్నా చూడలేము, ఆయన సన్నిధి మనతోటి ఉన్నా గ్రహించలేము, ఆయన మనతోటి మాట్లాడుతూ ఉన్నా తీసుకొనగలిగేటువంటి జ్ఞాన హృదయము ఉండదు. ఎంత గొప్ప అపాయకరమైనటువంటి పరిస్థితి చూడండి. సత్యము మనకు వినపడినప్పుడు, తెలియపరచబడినప్పుడు దానిని గైకొనకపోతే, స్వీకరించకపోతే, నమ్మకపోతే, విని విడిచిపెడితే ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడండి. బాధ, చింత, విచారం, దుఃఖం, కన్ఫ్యూషన్, వీటన్నిటితోడు యెరూషలేమును వదిలిపెట్టేసి వాళ్ళ సొంత గ్రామమైనటువంటి అమ్మాయికు వెళ్ళిపోతున్నారు. ఇంకా మిషన్ లేదు, ఇంకా ప్రభువు లేదు, ఇక ఏమీ లేదు, అంత అయిపోయింది. నిరాశ, ఏమీ లేదు. కారణం ఏంది? సత్యాన్ని గ్రహించకపోవటం చేత. పోనీ ఆ పరిస్థితుల్లో ప్రభు వచ్చి వారితో నడుస్తున్నా, వారికి ధైర్యం చెప్పి వారితో మాట్లాడి వారిని ధైర్యపరుద్దాం అనుకున్నా, వారు ప్రభువుని కూడా గుర్తుపట్టడం లేదు. ప్రభువుని కూడా అందుకే ప్రభు అంటాడు, సత్యము మీరు గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తారు మీరు సత్యమును అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం కానీ మనం పరిశీలన చేస్తే,
యోహాను 8. తనను నమ్మిన యూదులతో, ఆయన ఈ మాట చెప్పేది ఎవరితోటి? తనను నమ్మినటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు, నమ్మనటువంటి వారితోటి కాదు, నమ్మినటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి, నిజముగా నాకు శిష్యులై ఉండాలి. ఇప్పుడు శిష్యులుగా ఉండటం వేరు, నిజముగా శిష్యులుగా ఉండటం వేరు. అందుకే ప్రభు అక్కడ ఆ వర్డ్ ఉపయోగించారు. శిష్యులుగా ఉండటం వేరు, నిజముగా శిష్యులుగా ఉండటం వేరు. విశ్వాసులుగా ఉండటం వేరు, నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండటం వేరు. విశ్వాసాలుగా ఉండటం అంటే బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, రావటం, పోవటం, పెద్ద ఇంపాక్ట్ చూపెట్టదు జీవితాలకు. పోతున్నాం, వస్తున్నాం, చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అది విశ్వాసాలుగా ఉండటం అంటే. అయితే ఇక్కడ ప్రభు ఇంకొంచెం ఒక మెట్టు పైకెక్కి మాట్లాడుతున్నాడు. నిజముగా నాకు శిష్యులై ఉంటే అడగ, నిజముగా విశ్వాసులైతే అంటున్నాడు. నిజముగా విశ్వాసులుగా ఉండాలంటే ఏం చేయాలా? నా వాక్యమందు నిలిచి ఉండాలి. ఇది ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే ఏం చెప్తున్నాడు? లేఖనము ఏం తెలియజేస్తూ ఉంది? మనము ఏం అర్థం చేసుకుంటున్నాము? అర్థం చేసుకున్న దాన్ని మనము గైకొంటున్నామా, పాటిస్తున్నామా? అసలు ఇన్ఫ్యాక్ట్ అసలు ఉన్నట్టుగా ఈ వాక్యము ఏం చెప్తా ఉన్నది? అవగాహన లేదు, అవగాహన లేదు. ఇది సమస్య, పెద్ద సమస్య. ఇది పెద్ద ఆత్మీయ సమస్య. వాక్యము ఏం చెబుతా ఉందో ప్లెయిన్గా దాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, ఏ ఉద్దేశంతో ప్రభువు అక్కడ రాయించి ఉంచాడో ఆ ఉద్దేశాన్ని మనం ఉన్నట్టుగా తీసుకోవటం లేదు. అది సమస్య. అదే వాక్యం ముందు నిలిచి ఉండటం అంటే. అప్పుడు ఏమవుతా ఉంది? నిజముగా విశ్వాసులుగా ఉండటం లేదు, నిజముగా శిష్యులుగా ఉండటం లేదు. నిజంగా శిష్యులుగా ఉంటే అప్పుడు ఏమవుతుందంట? సత్యమును మీరు గ్రహిస్తారు, ట్రూత్ తెలుసుకుంటారు, అసలు ఉన్న విషయం ఏందో తెలుసుకుంటారు. అసలు కనబడేది కాదు, కనపడనది కూడా గ్రహిస్తారు. సత్యమును గ్రహించినప్పుడు అప్పుడు ఏమవుతుందంట? అక్కడ తర్వాత ఏం చెప్పాడమ్మా? అప్పుడు సత్యం ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనము సత్యమును గ్రహిస్తామో, సత్యమును తెలుసుకుంటామో, సత్యమును గైకుంటామో, అప్పుడు ఆ సత్యము వర్క్ చేయడం ప్రారంభిస్తుంది. ఏంటిది సత్యం అంటే? యాక్చువల్గా సత్యం అంటే ఏంది? బైబిల్లో ఏమి రాయబడి ఉన్నది? సత్యము డెఫినేషన్ ఏంది? నీ వాక్యమే సత్యము. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్లో. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి యేసుప్రభు ఏమన్నాడంటే, నేనే సత్యము, నేనే సత్యము. సత్యం అంటే ఏంది అని పిలాతు అడిగాడు యేసుప్రభును. యేసుప్రభు పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు సత్యం అంటే ఏంది అని అడిగాడు. యేసుప్రభు ఏం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే చెప్పినా అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా కూడాను వేస్ట్ అని యేసుప్రభు ఏం చెప్పలేదు, కామ్గా ఉన్నాడు. యేసుప్రభువే సత్యం. ఎప్పుడైతే యేసుప్రభువుని గైకొంటామో, యేసుప్రభువుని హృదయంలోనికి తీసుకుంటామో, అప్పుడు నిజముగా ఆయనకు శిష్యులు అవుతామో, అప్పుడు ఏమవుతుందంటే వెనువెంటనే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరున్నారే, వీళ్ళు స్వతంత్రులు కాదు. ఎందుకు కాదు అంటే, వీరిని భయము బంధించి ఉంది, వీరిని ఆందోళన, చింత కట్టిపడేసింది, వీరిని అసత్యము కప్పిపడేసింది, వీరి కళ్ళు మూసేసింది. అటువంటి సమయంలో ప్రభు వచ్చి వారి ప్రక్కన ఉండి మాట్లాడుతున్నప్పటికీ కూడాను ఏం అర్థం కావటం లే, అస్సలు గుర్తించటం లే. ప్రభు వాళ్ళ ప్రక్కన ఉన్నాడు. వారి ప్రక్కన ప్రభు ఉంటే ఒకవేళ వారికి ఏదైనా అపాయం వచ్చినప్పటికీ వచ్చేదానికి ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాళ్ళకి అపాయం రానియడు, కాపాడతాడు, సంరక్షిస్తాడు. ఆయన వారికి తోడుగా ఉంటాడు. ఉండటానికి ఆయన వచ్చాడు, వాళ్ళేం పిలవలే, ఆయనే వచ్చి వారితో నడుస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆ బలహీనత ఏందో. కానీ వీరికి తెలియదు కదా, అది పెద్ద సమస్య కదా. వీరికి తెలీదు ప్రభు ఉన్నాడని, మాట్లాడుతున్నాడని వీరికి తెలీదు. మళ్ళా ఆయన గురించే వాళ్ళు
చింతపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈయన లేడు, ఈయన చనిపోయాడు, ఇక రాడు. ఇది వాళ్ళ మాటలు. ఆయన వచ్చి నిలబడితే ఆయన వారు గుర్తించకుండా, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? బంధించబడినటువంటి స్థితిలో ఉన్నారు. అసత్యము వారిని బంధించింది. అసత్యమునకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనుషులను కట్టిపడేస్తుంది, ఆత్మీయంగాను శారీరకంగా. అసత్యము ఒక గిరిగీసి ఆ లోపలనే, ఆ బౌండరీ లోపలనే ఉంచేస్తుంది, బావిలో కప్పలా. ఇక వాడికి ఎన్లైట్మెంట్ ఉండదు, ఆత్మీయమైనటువంటి వెలిగింపు ఉండదు, జ్ఞానం అవ్వదు, తెలివి అవ్వదు, కళ్ళు మూయబడి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు. ఒకవేళ నిజంగా కానీ ప్రభువునందు నిలిచి ఉండినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటలు ఉన్నాయే, నేను 3వ నాడు లేచుట అగత్యము అని చెప్పాడే, నేను 3వ నాడు లేస్తానని చెప్పాడే, అవి వాళ్ళకి ఇక్కడ ఉంటాయి, గుర్తుంటాయి. కాబట్టి ప్రభువు లేచాడు అని చెప్పి స్త్రీలు చెప్పినప్పుడు వారు సంతోషపడి ఉండేవారు. అమ్మ, ప్రభు లేచాడు, ఆయన చెప్పినట్టుగా లేచాడు, కాబట్టి మనకు ఆయన తోడుగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు యెరూషలేములోనే ఉండేవాళ్ళు. కానీ యెరూషలేము వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఏడ్చుకుంటా దుఃఖపడతా వెళ్ళిపోతున్నారు. అంటే వాడి ఉద్దేశం, వారి నమ్మకం ప్రభువు లేడు అనగా ప్రభు చెప్పినటువంటి మాటలు వారి హృదయంలో లేవు. అటువంటప్పుడు వారు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నారు. సత్యముని వారు గ్రహించలేదు. మీరు నాకు నిజముగా శిష్యులు అయ్యి ఉండి సత్యమును గ్రహిస్తే అప్పుడు ఏమైందంటే సత్యము మిమ్ములను స్వతంత్రులునుగా చేస్తుంది. ఈ బంధకాలు ఉండవు, ఈ దిగులు ఉండదు, ఈ విచారం ఉండదు, ఈ దుఃఖం ఉండదు, ఈ కన్ఫ్యూషన్ అస్సలు ఉండదు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అంటే ఏంటిది? ఇదే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఇంకా చెప్పాలంటే నేనే అన్నాడు. రెండు ఒకటే. నేను అన్నా, నా మాట అన్నా ఒకటే. నేను, నా మాట రెండు ఒకటే. అందుకే మాట మాత్రం సెలవిమ్ము అన్నాడు ఆ శతాధిపతి. ఆ శతాధిపతి యొక్క విశ్వాసానికి ప్రభు ముగ్ధుడయ్యాడు. అరే, నీకెట్లా తెలిసింది ఈ విషయం? బాగా కనిపెట్టావు, నువ్వు అన్యుడి వేయండి, బాగా కనిపెట్టావు. ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసము ఉన్నట్టు ఎవరికి ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు యేసు ప్రభు. కారణం, నువ్వు ఒకటే, నీ మాట ఒకటేనయ్యా. నాకు తెలుసు శతాధిపతి యొక్క కన్ఫెషన్ అది. అందుకే యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు ఆయన మాటలకు ఆశ్చర్యపడి అనేటువంటి మాట చూస్తాం అక్కడ. ఆశ్చర్యపడి ఆయన చెప్పాడు, ఇశ్రాయేలులోనైనను అనగా నా సొంత ప్రజల్లోనైనను, అనగా క్రైస్తవులలోనైనను, ప్రభువుని నమ్మినటువంటి వారిలోనైనను, ఆయన శిష్యులలోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని చెప్పాను. అట్లాగే అవుతుంది రోజు రోజుకి లోకం. కడపటి వారు మొదటి వారు అవుతున్నారు, మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. యేసు ప్రభు చెప్పాడు, మొదటి వారు కడపటి వారు అవుతారని. అట్లాగే జరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి విని 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 మొద్దుబారిపోయేసి సత్యాన్ని లోపలికి రానియనంతగా హృదయాలు మొద్దుబారిపోయినాయి. సత్యం లోపలికి రావట్లేదు. అసత్యంతో బంధించబడినటువంటి పరిస్థితుల్లో మనుషులు, విశ్వాసులు ఈ లోకంలో ప్రస్తుతం పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు వచ్చినా గుర్తుపడటం లేదు, ప్రభువు మాట్లాడినా గుర్తుపట్టడం లేదు. నాకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నారు, కానీ ప్రభువు ఉన్నాడనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభువు వారికి ప్రక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళు దుఃఖముఖులే నిలిచిరి. ప్రభు అడిగాడు, ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే వారు ఏమన్నారు? దుఃఖముఖులే నిలిచిరి. దుఃఖం ఉంది వాళ్ళ హృదయంలో, విచారం ఉంది వాళ్ళ హృదయంలో. ప్రభు ఉన్నాడు ప్రక్కన, అయినా కానీ దుఃఖం పోలే. కారణం ప్రభు కాదు, వీళ్ళే మనమే. ప్రభు కాదు. చాలా దుఃఖాలకు, చాలా విచారాలకు, చాలా సందర్భాలకు మన జీవితంలో ప్రభు కాదు కారణం, మనమే. ప్రభు ఆయన పైన ఆయన చేస్తాడు. ఆయన చెప్పి మర్చిపోయేవాడు కాదు, మాట తప్పేవాడు. నేను మీతో ఉంటాను అన్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు, వారితో పాటు ఉన్నాడు. వచ్చాడు వారి దగ్గరికి, వారి బాధ చూసి. వచ్చినప్పటికీ కూడా వారు గుర్తుపట్టడం లేదు. ఎవరిది తప్పు? ప్రభుది ఎప్పటికీ కాదు.
వాక్యంలో ఎప్పుడు తప్పు ఉండదు. మనం అర్థం చేసుకోవడంలోనే తప్పు ఉంటుంది, మన దృక్కోణంలోనే పొరపాటు ఉంటుంది, మన జ్ఞానంలోనే పొరపాటు ఉంటుంది. బైబిల్లో ఎప్పుడు పొరపాటు ఉండదు. ఏ ఉద్దేశంతో చదువుతున్నాం, ఏ ఉద్దేశంతో చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది మన తప్పు. వారు నమ్మకపోవడం వారి తప్పు. ప్రభు చెప్పలేదా? చెప్పాడు. ఒక్కసారి కాదు, అనేక సార్లు చెప్పాడు. నమ్మలేదు, ఎవరు తప్పు? వారిదే తప్పు. అందుకే వారు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నారు. అసత్యం వారిని బంధించి పడేసింది. అందుకే ఎందుకు మానవ సంబంధాలు ఎందుకు దెబ్బతినిపోతున్నాయి? మనుషులకు ఎందుకు పడటం లేదు? ఎందుకు అంటే అసత్యము బంధించి పడవేయటం ద్వారా. యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు ఉంటారు అనుకోండి, ఈ వ్యక్తి ఆలోచించినట్టు చెడ్డోడేం కాదు ఈ వ్యక్తి, ఈ వ్యక్తి ఆలోచించినంత చెడ్డోడు కూడా ఏం కాదు ఈ వ్యక్తి వాస్తవానికి. కానీ ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి చాలా ఉంటుంది, ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి ఇంత ఉంటుంది. కానీ యాక్చువల్గా అంత చెడ్డోళ్ళు ఏం కాదు. మరి ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఎందుకు వచ్చింది ఆ సమస్య అంటే అసత్యం. ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి తెలుసుకున్నది చాలా వరకు అసత్యం, ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి తెలుసుకున్నది చాలా వరకు అసత్యం, విన్నది తెలుసుకున్నది. అందుకే అక్కడ ఏమవుతుందంటే ఈ అసత్యము ఇద్దరిని కూడాను బంధించి పడేసింది. అందుకే మంచి ఆరోగ్యకరమైనటువంటి మానవ సంబంధాలు ఈ రోజుల్లో పాడైపోతాయి. ఇప్పుడు వ్యక్తులే కాదు, వ్యక్తులను ఉదాహరణ భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు ఎందుకు పాడైపోతున్నాయి బంధాలు అంటే కారణం అసత్యం. అసత్యం అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం. తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఏంటిది? అసత్యమే కదా. తప్పుగా అర్థం చేసుకుంటున్నామంటే అసత్యంలో ఉన్నట్టే లెక్క. అప్పుడు ఏమైంది? ఆ వ్యక్తితోటి దూరంగా ఉంటారు, బంధించి పడేస్తుంది. అయితే ఎప్పుడైతే అంత చెడ్డవాళ్ళు కాదు వీళ్ళు, లేకుంటే నా భార్య, నా భర్త, నా అన్న, నా తమ్ముడు, నా స్నేహితుడు, అరే ఇంత చెడ్డవాళ్ళు అని నేను అనుకున్నాను, అది కాదే అనేటువంటిది వాస్తవం. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇంకా బంధాలు ఎందుకు ఉంటాయి అంటే, బంధాలు అంటే బంధకాలు ఉండవు, బంధకాలు ఊడిపోతాయి, మనుషులు దగ్గర అవుతారు. అంటే మనుషులను దూరం పరిచేది ఏంటిది? అసత్యం. ఎంత అపాయకరమో చూడండి. ఒక అబద్ధం, ఒక వ్యక్తిని గురించినటువంటి ఒక అబద్ధం చాలా భయంకరమైనటువంటిది. మనుషులకి మధ్య బంధకాలు కలవడానికి లేకుండా, కలుసుకోవడానికి లేకుండా, మాట్లాడుకోవడానికి లేకుండా, ఆదరించుకోవడానికి లేకుండా అసత్యము మనుషులను కట్టిపడేస్తూ ఉన్నది. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో అవన్నీ తెగిపోతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నిజంగా మీరు నా వాక్యం అని నిలిచి ఉంటే మీరు నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు. నిజముగా నాకు శిష్యులుగా ఉంటే సత్యమును గ్రహిస్తారు. ఎప్పుడైతే సత్యమును మీరు గ్రహిస్తారో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీరు స్వతంత్రులు అవుతారు. ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. ఆ మూయబడినటువంటి కళ్ళు తెరుచుకుంటాయి. ప్రభువును గుర్తుపడతారు, ప్రభువుతో మాట్లాడతారు. మంచేదో చెడేదో క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది అంటారు కదా, వాని కళ్ళకు పొరలు కమ్మి ఉన్నాయి అంటారు. వాని కళ్ళకు పొరలు కమ్మి ఉన్నాయి, వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది, పచ్చకామె, ఇట్లాంటి మాటలు అంటారు. కారణం అదే. ఏంటిది ఆ పొర? ఏంటిది ఆ పచ్చగా కనబడేటువంటి ఆ పొర? అసత్యం. దేవుని గురించి కూడా అంతే, మనుషుల గురించి కాదు, దేవుని గురించి కూడాను. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, మనుషుల పైన దేవుని ఉగ్రత రగులుకుంటా ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత చదవమ్మా. ఎందుకంటే దేవుని కోపం ఎందుకు రగులుకుంటా ఉంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. మన దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. అయినా అటువంటి ఆయనకే, దీర్ఘశాంతునికే కోపం రగులుకుంటా ఉంది. కారణం
దేవుని కోపం రగులుకోవడానికి కారణం ఇక్కడ రాస్తున్నాడు. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. దేవుని గురించి తెలియశక్యమైనటువంటిది, తెలియపరచబడవలసినటువంటిది అది ఆల్రెడీ మనుషులకు తెలియపరచబడి ఉన్నది. ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. శిష్యులతోటి 9 సార్లు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి లేస్తాను, తిరిగి లేచి నా రాజ్యము స్థాపిస్తాను, నా రాజ్యము మీరు విస్తరింపజేయాలి. ప్రభు చాలాసార్లు చెప్పాడు. స్త్రీలకు చెప్పాడు, పురుషులకు చెప్పాడు. ఆ స్త్రీలకు సరైనటువంటి అవగాహన లేదు. అయ్యా నా ఎక్కడున్నాడో నా ప్రభువుని చూపెట్టని చెప్పేసి ఆ తోటమాలని అడుగుతున్నారు వాళ్ళు పోయేసి. ఈ శిష్యులు సమాధి, ఖాళీ సమాధి అంటే ఎవరు ఎత్తుకుపోయినారని చెప్పేసి భయపడిపోయి వీళ్ళు నమ్మడం లేదు. అంటే ఏంది కారణం? దేవుని గురించి వారికి ఆల్రెడీ చెప్పాడు. దేవుని గురించి మనుషులకు ఆల్రెడీ తెలియపరచబడింది ఒక ఇన్ఫర్మేషన్. అయితే దాన్ని ఏం చేస్తున్నాం మనము? నమ్మడం లేదు. అందుచేత దేవుని కోపం రగులుకుంటా ఉంది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దేవుడు చెప్పి 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 మనుషులందరికీ, మనుషుల జాతికి అన్నిటికీ, మనుషుల జాతి చెప్పాడు, ప్రకృతిని పంపించి చెప్పాడు, సూర్యచంద్రాలకు, చంద్రులు, నక్షత్రాలు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయని చెప్పాడు. ఆ మత్తయి సువార్త 22 అధ్యాయంలో పెళ్లి మీద చేసినటువంటి రాజు ఎన్నిసార్లు పంపించాడు దాసుల్ని? 4 సార్లు పంపించాడు. పిలవండి పిలవండి పిలవండి, ఒక్క రాలే. మరి ఏం చేస్తాడు? కోప్పడక ఏం చేస్తాడు? కోపం రగులుకోక బంధించబడి ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఎవరిపైన దేవుని కోపం రగులుకుంటుంది. అది విశ్వాసులని లేదు, ఇంకొకరని లేదు, ఇంకొకరు. ఎంతకాలం ఆయన వెయిట్ చేస్తాడు? ఎంతకాలం ఎదురు చూస్తాడు? ఎన్ని సందర్భాలు ప్రక్కన వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పటికీ కూడాను దేవుని గుర్తుపట్టడం లేదు. ఎన్నిసార్లు ఆయన వాయువులను గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడు అని చెప్పి లేఖనంలో ఉంది. ఆయన వాక్యము బహుగా పరిగెత్తును అని చెప్పి వాక్యం ఉంది. ఎట్లా? వాయు తరంగాల ద్వారా, రేడియో తరంగాల ద్వారా, టీవీ తరంగాల ద్వారా, వైఫై తరంగాల ద్వారా దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తి ప్రపంచమంతా కూడాను కురంభరించబడతా ఉంది. కానీ ఎవ్వరూ రెస్పాండ్ కావటం లేదు, ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు. ఆయన వచ్చి ప్రక్కన కూర్చున్నా కూడా గుర్తుపట్టడం లేదు, నడుస్తున్నా కానీ గుర్తుపట్టడం లేదు. అదే సమస్య విశ్వాసులతోటి, అదే సమస్య. కానీ అక్కడ నమ్మడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, సత్యాన్ని గ్రహించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసు ప్రభు అప్పుడు ఏమన్నాడు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటిది అంటే, నువ్వు ఒక్కడవే ఎరగవా ఈ సంగతులు అని చెప్పేసి ఆయన తిరిగి మళ్ళీ అడిగి, అవి ఏంటివి అని యేసు ప్రభు అడిగినప్పుడు ఇక అన్నీ చెప్పారు. 19వ వచనం నుండి ఆయన దేవుని ఎదుట, ప్రజల ఎదుట, క్రియల్లోను, వాక్యం, ఓకే, యేసు ప్రభుని గురించినటువంటి ఆయన ఎటసిలు వేసి చంపేశారో అవన్నీ చెప్పారు. అవన్నీ చెప్పి మళ్ళీ చివరిలో ఒక కొసమెరుపు అంటాడు. కొందరు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ సమాధి దగ్గరికి వెళ్తే కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి దగ్గరికి పోతే ఆయన దేహము కనబడలేదు. ఆ లోపల దేవదూతలు వచ్చారంట. 2 దేవదూతలు వచ్చి తమకు కనబడి యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు అని చెప్పారంట. చెప్పినప్పుడైనా వీళ్ళకి వెలగాలి కదా. వాళ్ళ మాట చెప్పినప్పుడైనా, అరే ప్రభు చెప్పాడు కదా, ఇన్నిసార్లు చెప్పాడు అని చెప్పాడు వెలగాలి కదా. వెలగకపోగా ఏమంటున్నారు వాళ్ళు? ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. ఎంత గొప్ప విస్మయమో! సత్యం గ్రహించలేని విస్మయం, మాట వినని విస్మయం, మాటకు విధేయత చూపెట్టినటువంటి విస్మయం. ఏమి విస్మయం? మాకు విస్మయము కలగజేశారు.
వాళ్ళు ఈ మాట చెప్పి ప్రభు లేచాడని చెప్పారు, మేము నమ్మలేదనుకో, అందుకే మేము వెళ్ళిపోతున్నాం మా ఊరికి. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి ఎదుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొన్నారు. బాడీ లేదు, ఆడ బాడీ లేదు. ఎవరో తీసుకుపోయి ఉంటారులే, ఎవరో తీసుకుపోయి ఉంటారు, బాడీని తీసుకుపోయి ఉంటారు అని చెప్తే, ఆయనను చూడలేదు అని ఆయనతో చెప్తే అందుకు యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపు ప్రేమతో గద్దింపు. అది చాలాసార్లు దేవుడు గద్దించినప్పుడు మనం, అందుకే ఆయన గద్దింపును ఆయన శిక్ష, ఆయన గద్దింపును మీరు విసుకవద్దు. సామెతల గ్రంథంలో ఆయన కుమారుల్ని గద్దించే రీతిగా ఆయన గద్దిస్తాడు, ప్రేమతోటి. అది ఇప్పుడు వీళ్ళని గద్దించాడు ప్రేమతోటే కోపంతోటే? అసలు వీళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అంతసేపు? అవసరం ఏముంది? కోపం కాదు, అది ప్రేమ. మన పైన ఎప్పుడూ కూడా కోపం ఉండదు, ప్రేమ. మనం చచ్చేదాకా ప్రేమనే ఉంటుంది. చచ్చేదాకా వినకపోతే ఇంకేం చేస్తాడు? ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? అందుకు ఆయన, అవివేకులరా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. అవివేకం, మందమతి, ఇది నేడు విశ్వాసులకు పెద్ద సమస్య. అవివేకం, ఆత్మీయమైనటువంటి అవివేకం. మందమతి అంటే కూడా, మందమతి అంటే లేటుగా, ట్యూబ్లైట్ అన్నమాట. మందం తొందరగా ఎలగదు. చెప్పి 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 ఎన్నిసార్లు చెప్తే కానీ అట్ట చిన్నగా ఎలగదు. మందమతి సమస్య అదే. అవివేకుల ప్రవక్తల మాటలు, లేఖనములు నమ్మకపోతే మనకు రక్షణ లేదు. లేఖనము ప్రభువు చెప్పినట్లే, లేఖనం మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడినట్టే నమ్మడమే తరువాయి. నమ్మడం, విశ్వసించినప్పుడే వర్కౌట్ అవుద్ది. కానీ వీళ్ళు విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి. ఎక్కడ వర్కౌట్ అయింది? వీరికి విశ్వాసం పెంపొందించడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రవక్తల వచనాలన్నిటినీ వారికి తెలియజెప్తూ ఉన్నాడు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనములు భావము వారికి చెప్పెను. అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి. ఎప్పుడైతే ప్రభు లేఖనముల గురించి ఆయన చెబుతూ ఉన్నాడో అప్పుడు వారి హృదయాల్లో ఇగ్నిషన్ స్టార్ట్ అయింది. చిన్నగా మండటం స్టార్ట్ అయింది. చల్లబడిపోయినటువంటి హృదయాలు చిన్నగా మండటం ప్రారంభమైంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆ మంటను బట్టి, అయ్యయ్య మేము మా ఊరు వచ్చేసింది, మాతో ఉండి ఇక్కడే ఉండి మాతో ఈరోజు ఉండి రేపు, ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే మాకు ఏదో అవుతుంది. అందుకే వాళ్ళు ఆపింది ప్రభుని. ప్రభు ఏమో వెళ్ళిపోతున్నాడు, వాళ్ళకి అక్కడ రాయబడింది. ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా వాళ్ళకి అర్థమైంది. నువ్వు ఈరోజు ఇక్కడ ఉండిపోయా, మా ఊరు వచ్చేసింది అమ్మాయి అని చెప్పేసి ఆపేసి. కారణం లేఖనములు వారిలో మనలో కూడా పని చేయాలి. లేఖనాలు పని చేయకపోతే, ఇప్పుడు ఆయన లాజరు ధనవంతుడు విషయంలో అబ్రహాము చెప్తాడు ధనవంతుడితోటి, అయ్యా లాజర్ని ఒకసారి కిందికి పంపించు, బ్రతికిపోయి చెప్తే క్రింద ఉండేటువంటి నా సహోదరులు నమ్ముతారు. ఎందుకంటే చనిపోయినటువంటి బ్రతికొచ్చి చెప్తే నమ్ముతారు. ఒక్కసారి కిందికి పంపించు, ఎందుకంటే వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే, ఇక్కడికే వస్తారు నా అన్నదమ్ములు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఒక్కసారి లాజర్ను క్రిందికి పంపించు అని అంటే, అప్పుడు అబ్రహాం ఏమంటాడు? లేఖనములు ఉన్నాయి అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలెను. వారి మాట వినకపోతే మృతులలో నుండి ఒకడు లేచినా కూడాను వారు నమ్మరు అన్నాడు. లేఖనాలు నమ్మకపోతే మృతులలో నుండి ఒకడు లేచి వచ్చినా కూడా నమ్మరు. ఇప్పుడు అదే జరిగింది. వీరు లేఖనాలను నమ్మడం లేదు, వాక్యాన్ని నమ్మలేదు. యేసు ప్రభు మృతులలో నుండి లేచి వచ్చే వారితో కూర్చొని మాట్లాడుతున్నా కానీ నమ్మడం లేదు. యేసు ప్రభుని గుర్తుపట్టడం లేదు, ఈయన యేసు ప్రభు. అది సమస్య, మందమతి. కాబట్టి కొంచెం ప్రభు ఇగ్నిషన్ ఇచ్చాడు. అప్పుడు రాత్రికి ఉండమంటే అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు 30వ వచనం,
ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు, ఇదే విషయము ఇక 2 పేజీలు పక్కకు తిప్పితే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చదవండి. లూకా 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి. ప్రభు భోజన సహవాసం ఊరికేగా తీసుకునేది. ఇది ఊరికే తీసుకుంటున్నాం, బాప్టిజం తీసుకున్నందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నామేమో. కాదు, ఊరికే కాదు తీసుకునేది. లేఖనాలు నాలో పనిచేస్తూ ఉన్నాయి. లేఖనాలను నేను నమ్ముతూ ఉన్నాను. లేఖనాలలో ఉన్నటువంటి నిత్య జీవమును నేను పొందుకొని ఉన్నాను అనడానికి సాక్ష్యంగా తీసుకుంటున్నాం వాళ్ళను. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ సాక్ష్యము మనలో లేకుండా అది తీసుకుంటే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేకపోగా చాలా అపాయం అని చెప్పేసి ప్రభు అంటాడు. వారి కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎప్పుడైతే ప్రభు వారికి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడెను. వారి కన్నులు తెరవబడ్డాయి. వారు అప్పుడు గుర్తుపట్టారు, అరే ప్రభువా నువ్వా అనుకునే లోపలే ఆయన అంతర్ధానం అయిపోయినాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు ఆ రాత్రి, అప్పుడే కదా వచ్చింది వాళ్ళు, అప్పుడే యెరూషలేము నుండి నడుచుకుంటూ వచ్చారు 12 కిలోమీటర్లు. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వారి హృదయం వారిలో మండిందో, ఆ మంట ఏం చేసింది? వాళ్ళని తిరిగి అక్కడ నుండి యెరూషలేముకు రివర్స్ పంపించేసింది. అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రేమ మరణమంత బలవంతమైనది. అది యెహోవా పుట్టించు జ్వాల. అది యేసు క్రీస్తు పుట్టించు జ్వాల. పరమగీతములు 8:6 అంటాడు. ఆ జ్వాల అక్కడ రగిలింది, మంట పుట్టింది. ఈరోజు విలియం కేరీ బర్త్డే. ఈరోజు ఆగస్టు 17. ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి విలియం కేరీ, 1780లో పుట్టినటువంటి విలియం కేరీ. ఆయన ఎవరు? భారతదేశం ఎవరు? 1793లో ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియాకు వచ్చి 24 భాషలలో బైబిల్ తర్జుమా చేశాడు. 1800లో ఆయన ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాడు. తన కుమారుడు చచ్చిపోయినాడు, పాతిపెట్టడానికి ఎవరు లేరు. అది చూసి ఆయన భార్య మెంటల్ వచ్చింది. ఆమె కూడా చచ్చిపోయింది. కుమారుని పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, తాను ఇక్కడే చనిపోయాడు కలకట్టాలో. ఎందుకని అంతగా ఒక వ్యక్తి అంతగా బర్డన్గా ఫీల్ అయ్యి వాళ్ళ కుటుంబ జీవితాలను కూడాను, కుటుంబస్తులను కూడా త్యాగం చేసి వచ్చి ఇక్కడ ప్రభు పరిచర్య చేయటానికి ఆయన నడిపించినటువంటి అంశం ఏంది? జ్వాల. యెహోవా పుట్టించు జ్వాల. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించున్నది. ఎంత బలవంతం చేసిందంటే విలియం కేరీని అక్కడి నుంచి పడవ ప్రయాణంలో కలకట్టా వచ్చి ఇక్కడ సేవ చేశాడు. బైబిల్ని తర్జుమా చేశాడు. బైబిల్ కాలేజీ పెట్టాడు. మోడర్న్ మిషనరీగా పేరుగాంచాడు. ఇక్కడే చనిపోయినాడు. ఎట్లా సాధ్యమైంది అది? మంట. లేఖనాలు ఒక వ్యక్తిని మండిస్తే అటువంటి అవుట్పుట్ వస్తుంది. మరి అటువంటి అవుట్పుట్ వచ్చింది. అందుకే ఈరోజు ప్రపంచమంతా విలియం కేరీ జన్మదినం జరుపుకుంటారు. వాళ్ళు అక్కడి నుంచి అప్పుడే ఆ రాత్రికే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు? ఈ విషయాలను చాటి చెప్పడానికి, ఈ విషయాలను అందరికీ పంచడానికి. ప్రభు మమ్మల్ని కలిశాడు, మాతో మాట్లాడాడు. ప్రభు లేచింది నిజం, మేము చూసాము, మేము సాక్షులము అని చెప్పడానికి వారిని ఆ మంట ముందుకు తోసింది. వారు వెళ్ళారు. ఆ గడియలోనే వారు అనుకున్నారు, ఆయన మనతో మాట్లాడేటువంటి సమయంలో లేఖనములను మనతో బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని కూర్చోలేదు.
ఆ మంట వారిని పంపించేసింది. ఆ గడియలోనే వారు లేచి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళారు. 11 మంది శిష్యులకి వారు పోయి ఈ విషయం చెప్పారు. ప్రభువు నిజముగా లేచి ఉన్నాడు, మాకు కనపడ్డాడు, ఆయన రొట్టె విరిచి మాకు ఇచ్చాడు, మా కన్నులు తెరవబడ్డాయి అని సాక్ష్యం వేయడానికి వారు క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యాన్ని గైకొనకపోతే, వాక్యాన్ని విశ్వసించకపోతే సత్యము బోధపడదు. దేవుణ్ణి అర్థం చేసుకోలేము. దేవుని యొక్క గుణ లక్షణాలు ఎప్పటికీ అర్థం కావు. సత్యాన్ని, వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. సత్యము మనము హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధకాలన్నీ, అసత్య బంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. సత్యంలోనికి మనము నడుస్తాం, సర్వసత్యంలోనికి మనము నడవగలుగుతాం. ఈ శిష్యుల్లాగా వీరికి ఎందుకు దుఃఖం ఉన్నది, ఎందుకు విచారం ఉన్నది? అసత్యము వారి మనసులను కట్టిపడేసింది. సత్యమును గ్రహించినప్పుడు ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అన్నాడు. మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. బైబిల్ ఉందన్నమాట. మీరు ఎందుకు పిలువబడ్డారంటే మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు బంధకాల్లో ఉండడానికి కాదు పిలువబడింది. కాబట్టి మనల్ని ప్రభువు స్వతంత్రం ఇచ్చాడు. ఆయన మరణం ద్వారా మనము స్వేచ్ఛగా ఉండాలి. అసత్యమును మనం దూరంగా పారదోలాలి. సత్యములో మనం ముందుకు నడవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.